విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ నంబర్ 1 సిసిడి విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు 8 మంది కార్మికులు సజీవ దహనమైపోయారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కును తరలిస్తున్న భారీ లాడల్ నుంచి ఒక్కసారిగా ద్రావకం కిందకు పడిపోయింది. ఈ వేడి ద్రవం పడడంతో అక్కడే ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో జరిగిన సమయంలో సదరు విభాగంలో షిఫ్ట్ డ్యూటీలో భాగంగా సుమారు 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. లాడల్ నుంచి ద్రవ ఉక్కు ఒక్కసారిగా కుమ్మరించడంతో భారీగా మంటలు అక్కడ ఎగిసిపడ్డాయి. దీంతో ప్లాంట్ అంతటా కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఏం జరుగుతోందో తెలియక అక్కడున్న ఉద్యోగులు కార్మికులు భయంతో ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న 8 మంది కార్మికులు ఈ వేడి ద్రవ ఉక్కుపాదం వారి మీద పడడంతో అక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నట్టు సమాచారం. పలువురు కార్మికులు తీవ్ర గాయాల పాలు కాగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ హాస్పిటల్ కి తరలించారు. అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలానికి ఉన్నత అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ నంబర్ 1 సిసిడి విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కును తరలిస్తున్న భారీ లాడల్ ఒకటి ఆ లాడల్ నుంచి ఒక్కసారిగా ద్రావకం మొత్తం కూడా కిందకు పడిపోయింది. ఈ వేడి ద్రవం పడడంతో అక్కడే ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు విభాగంలో షిఫ్ట్ డ్యూటీలో భాగంగా సుమారు 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. లాడల్ నుంచి ద్రవ ఉక్కు ఒక్కసారిగా కుమ్మరించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్లాంట్ అంతటా కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఏం జరుగుతోందో తెలియక అక్కడున్న ఉద్యోగులు కార్మికులు భయంతో ప్రాణాలు చేతన పెట్టుకొని పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న 8 మంది కార్మికులపై ఈ వేడి ద్రవ ఉక్కు పడింది. మృతి చెందిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నట్టు సమాచారం. పలువురు కార్మికులు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ హాస్పిటల్ కి తరలించారు అధికారులు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలానికి ఉన్నత అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషాదంపై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు. విజువల్స్ లో చూస్తున్నాము ఏ రకంగా అక్కడ ప్లాంట్ విభాగం మొత్తం కూడా కాలిపోతుందో. పైన నుండి వేడి ద్రవం కింద పడడంతో ఒక భారీ క్రేన్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. దానితో పూర్తిగా కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు ఎగిసిపడడం కారణంగా అక్కడే పనిచేస్తున్న 8 మంది కార్మికులు అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైపోయారు. మిగతా వాళ్ళంతా కూడా బయటకు ప్రాణాలు చేత్తో పట్టుకొని
బయటకు పరుగులు తీశారు. అయితే చాలా మందికి అక్కడ గాయాలైనట్టుగా తెలుస్తోంది. అక్కడ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు సైతం అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది అక్కడ చనిపోయారు, పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. అయితే మంటలు భారీగా ఎగిసి పడుతూ ఉండటంతో మంటలను కంట్రోల్ చేయడం కాస్త ఇబ్బందికరంగానే మారినట్టుగా మనకి అర్థమవుతోంది. ఫ్యాక్టరీ లోపలిటి విజువల్స్ మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. పూర్తిగా కూడా దగ్ధమైపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ మనం చూస్తున్నాం. షాప్ నెంబర్ 1 సిసిడి విభాగంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు మొత్తం ఇప్పటి వరకు 8 మంది కార్మికులు సజీవ దహనం అయిపోయినట్టుగా సమాచారం. మిగతా వాళ్ళు ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ఒక ద్రవ ఉక్కును తరలిస్తున్న భారీ ల్యాడల్ నుంచి ఆ ద్రవం ఒకసారిగా కింద పడిపోయిన వెంటనే కూడా అది ఒక భారీ క్రేన్ మీద పడిపోవడంతో క్రేన్ మొత్తం దగ్ధమైపోయింది. దీని కారణంగా అక్కడే పనిచేస్తున్న కార్మికులు, విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికుల్లో 8 మంది కార్మికులు అక్కడే సజీవ దహనమైపోయారు. మిగతా వాళ్ళని అక్కడ అధికారులు రక్షించారు. ఇక మిగతా కార్మికులు సైతం ప్రాణాలు చేత పట్టుకొని బయటకు పరుగులు తీశారు. అయితే బయటికి వచ్చిన కార్మికులలో గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్కు తరలించారు అధికారులు. ఇక ఫైర్ సిబ్బంది సైతం అక్కడ పని నిమిత్తం వచ్చింది. ప్రెసెంట్ ఫైర్ ను కంట్రోల్ చేసే పనిలో ఫైర్ సిబ్బంది కనిపిస్తోంది. అయితే భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉండటంతో ఫైర్ కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము ఏ రకంగా అక్కడ సజీవ దహనం అయిపోయారో మనుషుల్ని మనము స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాము. ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో మంటలు ఎగిసిపడటం కారణంగా అక్కడే పనిచేస్తున్న కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. అక్కడే పనిచేస్తూ సజీవ దహనమైపోయారు. 1500 సెల్సియస్తో కూడిన ద్రవం ఒక్కసారిగా కింద పడిపోవడం కారణంగా క్రేన్ దగ్ధమైపోయింది. ఆ క్రేన్ దగ్ధం అవ్వడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో అక్కడే పనిచేస్తున్న 8 మంది కార్మికులు అక్కడ మృతి చెందారు. మనము విజువల్లో చూస్తున్నాము. బ్లర్డ్ ఫోటోని మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. ఏ రకంగా అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడు అలానే సజీవ దహనం అయిపోయారు. 1500 డిగ్రీల సెల్సియస్ అంటే పూర్తిగా ఆవిరైపోయే కైండ్ ఆఫ్ హీట్ అని మనం అనుకోవచ్చు. అయితే అంత ఎక్కువ వేడిగా ఉన్న ఒక ద్రవం క్రేన్ మీద పడడంతో ఒకసారిగా క్రేన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక దగ్ధమైపోవడం కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో అక్కడ నుండి బయటికి రాలేని సిచ్యువేషన్, క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయి ఉండొచ్చు. అక్కడే ఉన్న కార్మికులు కొంతమంది 8 మంది ఇప్పటివరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో చూస్తున్నాము. ఒక కార్మికుడు అక్కడ పని నిమిత్తం వచ్చి పనిచేస్తూ కూడా ఈ రోజు తన చివరి రోజు అని తనకి కూడా తెలియదు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం, అక్కడే తాను పనిచేస్తూ ఉండగా క్షణాల్లో తాను సజీవ దహనం అయిపోయారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఇంకా ఇప్పటికే ఫైర్ ఇంజన్స్ సైతం అక్కడికి చేరుకున్నాయి. అక్కడ మంటలను అదుపు చేసే ప్రక్రియలో ఫైర్ ఇంజన్స్ నిమగ్నం అయిపోయాయి. అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులు సైతం అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నాయి. అయితే భారీగా అక్కడ మంటలు ఎగిసి పడుతూ ఉండటంతో ఫైర్ను కంట్రోల్ చేయడం కూడా కాస్త ఇబ్బందిగా మారింది. సిసిడి బ్లాక్ నెంబర్ 1లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా 1500 డిగ్రీల సెల్సియస్తో కూడిన ద్రవాన్ని ఒక ల్యాడల్ తీసే క్రమంలో ఆ ల్యాడల్ నుండి ద్రవం మొత్తం కింద పడిపోవడంతో ఒక భారీ క్రేన్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఆ క్రేన్ దగ్ధం అవ్వడం కారణంగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఎగిసిపడే కారణంగా పూర్తిగా కూడా షాప్ నెంబర్ 1 ఏదైతే ఉందో అది పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. అక్కడ పనిచేస్తున్న మొత్తం 15 మంది కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు సైతం అక్కడ మంటల్లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 8 మంది సుమారు చనిపోయినట్టుగా సమాచారం. ఇంకా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు అధికారులు.
మెషిన్ టూ దగ్గర యాక్సిడెంట్ మొత్తం బ్లాస్ట్ విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ నంబర్ 1 సిసిడి విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ లోపల పరిస్థితి ఎలా ఉందో మనము విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తిగా కూడా అక్కడ ఇండస్ట్రీ లోపల కాలిపోతున్న విజువల్స్ చూస్తున్నాము. ఇక ఎవరైతే కార్మికులు గాయాలతో బయటపడ్డారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలిస్తున్న విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ లో చూస్తున్నాము. పూర్తిగా కూడా అక్కడ మంటలకి ఆహుతైపోతున్న స్టీల్ ప్లాంట్ విజువల్స్ మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో కొంతమంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళకి బయటికి వచ్చే ఆప్షన్ లేక వాళ్ళు అక్కడే సజీవ దహనం అయిపోయారు. ఒక కార్మికుడు చనిపోయిన విజువల్ ని సైతం మనము స్క్రీన్లో చూస్తున్నాము. అయితే అక్కడ పని చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం కారణంగా కొద్ది క్షణాల్లోనే అక్కడ పూర్తిగా కూడా సిచ్యువేషన్ మారిపోయే పరిస్థితి. 1500 డిగ్రీల సెల్సియస్ అంటే కనీసం మనము ఆలోచించలేనంత ఎక్కువ హీట్ అక్కడ జనరేట్ అవుతుంది. ఒక్కసారిగా అది కింద పడడంతో పూర్తిగా కూడా సజీవ దహనం అయిపోయిన కార్మికుల్ని మనం చూస్తున్నాము. ఇక కొంతమంది కార్మికులు అక్కడ గాయాలతో బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే క్యాజువాలిటీస్ ఇంకా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కూడా 8 మంది చనిపోయినట్టుగా సమాచారం. ఇంకా మృతుల సంఖ్య గురించి ఇంకా ఒక క్లారిటీ కూడా రాని పరిస్థితి. ఎస్ఎంపీ షాప్ నెంబర్ 1లో ఈ SMS 1 సిసిడి షాప్లో ఇది మొత్తం కూడా చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా 1500 డిగ్రీల సెల్సియస్ ద్రవం కింద పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.